వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యవర్తిత్వ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ 89 ప్రకారం వివాదాలను 4 ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని, వాటిలో ఒక మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన విధానమని అన్నారు. న్యాయాధికారులు ఒక కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కార సాధనం అవుతుందని నిర్ధారించినప్పుడు ఆ కేసులను మధ్యవర్తిత్వ కేంద్రానికి సిఫారసు చేయడం జరుగుతుందని గంధం సునీత తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మధ్యవర్తిత్వం యొక్క భావన మరియు సాంకేతికతలు అంశంపై రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవల అథారిటీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గంధం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ సురేందర్ సింగ్, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ కేరళ మహమ్మద్ షిరాజ్, ఇతర న్యాయమూర్తులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. Senior Trainer of MCPC at Chairperson Madam, East Goa District. Training program at different places. We all the judicial officers. In the collected board, conflicts are inevitable. Bangalore, court ఒకటి ఉంటే సరిపోతుంది. కోర్ట్ వేసుకుంటే మనకి యూనిఫామిటీ అన్నట్లు అంతే. And senior advocates at Nyaya Seva, Honorable Chairperson, come Director, Mediation Center. అందరికీ నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు వారు అలాగే హైకోర్టు వారి ఆధ్వర్యంలో మీడియేషన్ పైన 40 గంటల పాటు ఇక్కడ లోకల్లో ఉన్న అడ్వకేట్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 89 కింద 4 మోడ్స్ ద్వారా మనకి కంటెస్ట్ మీదే కాకుండా కేసెస్ డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే లోక్ అదాలత్ దానిలో ఒక మోడ్ ఆఫ్ డిస్పోజల్. అలాంటిదే మీడియేషన్ కూడా. మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసుని కోర్టులో వేసుకున్న తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ కేసు మధ్యవర్తిత్వం ద్వారా మనం సెటిల్ చేసుకోవచ్చు అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేసి ఒక అడ్వకేట్ని కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ని కానీ అక్కడ మీడియేటర్ కింద అపాయింట్ చేసి ఇరు పార్టీలకి సామరస్యంగా ఉండే విధంగా టర్మ్స్ కండిషన్స్ రాసుకుని మళ్ళా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కోర్టుకు పంపించిన తర్వాత ఒక అవార్డు అనేది పాస్ చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని రకాల లోక్ అదాలత్ లాగానే అన్ని రకాల సివిల్ కేసెస్, కాంపౌండ్ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే MUOP యాక్సిడెంట్ కేసెస్, అన్ని రకాల కేసెస్ని సెటిల్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకు ఈ విధంగా సెటిల్ చేసుకుంటే కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది. అదేవిధంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఇలా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ మీడియేషన్ ద్వారా కేసెస్ కనుక డిస్పోజ్ చేసుకుంటే దాదాపుగా 25% నుండి 50% వరకు కోర్టుల పైన భారం తగ్గించే అవకాశం ఉంటుంది. జెన్యూన్ కేసెస్ ఏవైతే కంటెస్ట్గా కోర్టులో ఖచ్చితంగా ఉండాలి, రాజీ చేసుకోవడానికి వీలు లేనివి మాత్రమే కోర్టులో ఉంచుకుంటే మనకి మన జిల్లా వారీగా 89,000 ఉన్న పెండెన్సీని చాలా మట్టుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ట్రైనర్స్ను మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీడియేషన్స్ అందరినీ కూడా కేసెస్ రిఫర్ అయినప్పుడు ఆ మీడియేషన్ మీద ట్రైనింగ్ అయిన అడ్వకేట్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని విధాల అందరికీ సామరస్యంగా సానుకూలంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసెస్ డిస్పోజ్ చేయడానికి వచ్చిన అవకాశం.